వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పటిలాగానే ఇవాళ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో రెసిపీస్ చేయడానికి నేను అలాగే న్యూట్రిషనిస్ట్ పల్లవి రెడీగా ఉంది. హెల్దీగా చేయడానికి తను అండ్ టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా డైట్ చేస్తూ ఉంటారు చాలా మంది, డైట్ చేయాలి అని. సో ఏ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ప్రోటీన్స్ కానీ విటమిన్స్, మినరల్స్, కార్బ్స్, షుగర్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి? బేస్డ్ ఆన్ దేర్ బాడీ వెయిట్ని బట్టి తీసుకోవాలి. ఎస్, అవును. సో వాళ్ళ హైట్ ఇంకా వెయిట్ బట్టి వాళ్ళ బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి తీసుకోవాలి. సో దానికన్నా ముందు ఏంటంటే డైట్ స్టార్ట్ చేయాలి అంటే ద బేసిక్ ఏంటంటే కొన్ని మనం స్వాప్ చేసుకుంటూ ఉండాలి. లైక్ కార్బ్స్లో వచ్చేసి సింపుల్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్లో కూడా మనము ఎక్కువగా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ యూస్ చేయడం, అండ్ అలాగే షుగర్ ఇంకా సాల్ట్ కూడా మనం క్వాంటిటీ వైజ్గా యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ డైట్ ఫాలో అయ్యేటప్పుడు. లైక్ షుగర్ వచ్చేసి ఎవ్రీడే 5 grams, అది కూడా నాన్ డయాబెటిక్ వాళ్ళు. డయాబెటిక్ వాళ్ళు అయితే కంప్లీట్గా దాన్ని మానేసేయాలి. అండ్ సాల్ట్ కూడా మనము ఒక 5 grams వరకు యూస్ చేయాలి, 3 to 5 grams వరకు. అండ్ ఎవరికైతే బీపీ ఉంటుందో వాళ్ళు దానికన్నా కొంచెం తక్కువగా యూస్ చేస్తూ ఎక్కువగా సాల్ట్ ప్రిజర్వేటివ్స్ కూడా డైట్లో ఉండకుండా చూసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఆయిల్స్ కూడా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ యూస్ చేయాలి. అండ్ ఎవ్రీ మంత్ పర్ పర్సన్ 1/2 liter ఆయిల్ యూస్ చేసేటట్టు చూసుకుంటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరగదు. సో HDL మంచి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది బాడీలో బ్యాలెన్సింగ్గా ఉంటుంది. దానివల్ల మనకు మంచి ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీ చేస్తున్నాం? సో ఇవాళ రెసిపీ వచ్చేసి సోయా కీమా శాండ్విచ్. ఓకే, సోయా కీమా శాండ్విచ్. సో కొంచెం నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో బికాస్ సోయా చంక్స్ అన్ని తగులుతుంటే పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో శాండ్విచ్, సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి బట్ సూపర్ టేస్ట్ అయితే వస్తుంది డెఫినెట్లీ. అండ్ లెట్యూస్ చంక్స్ ఇప్పుడు మనం దాన్ని పేస్ట్ చేసుకుంటాము కీమా అన్నాం కాబట్టి. ఓకే, పర్ఫెక్ట్. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా దాన్ని బ్లెండ్ చేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ సోక్ చేసిన సోయా, ఓకే. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా సార్ట్ చేసేసుకున్నాం. ముందుగా నూనె, సో స్టఫ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఎస్, అవును. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సో ఉల్లిపాయల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఓకే. నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి, టొమాటోస్ కూడా. సో సోయా యూజువల్గా మనము ప్రోటీన్కి రీప్లేస్మెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కానీ చికెన్ కానీ దానికి రీప్లేస్మెంట్గా సోయా అంతే యూస్ఫుల్లా? ఎస్, అవును. అండ్ దీనివల్ల ఏంటి అంటే మనకు ఎవరైతే వేగన్స్ ఉంటారో అండ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇదొక మంచి స్వాప్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత మనం సోయా ఇంతకుముందు బ్లెండ్ చేసాం కదా అది వేసి, ఓకే. సో మరి నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ స్పైసెస్ అన్ని యాడ్ చేసేది. పర్ఫెక్ట్. 1 స్పూన్ కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా కొంచెం, ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా. దీంట్లోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే,
ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనము బ్రెడ్స్కి కూడా బటర్ రాసి పెట్టేసి ఆ స్టఫ్ ఇందులో పెట్టేసి అప్పుడు మళ్ళీ రోస్ట్ చేద్దాం. సూపర్. యా. ఆ తర్వాత మనం స్టఫ్ పెట్టేసి రోస్ట్ చేసుకుందాం. ఓకే. సో యూజువల్గా బ్రెడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్ అంటే బ్రౌన్ బ్రెడ్, తర్వాత మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని ఇలా చాలా వస్తున్నాయి. సో రెగ్యులర్గా ఏది ఎక్కువగా యూస్ చేయొచ్చు? సో మనం మల్టీగ్రెయిన్ ఇంకా బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయడం బెటర్. ఓకే. సో వైట్ బ్రెడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలన్నమాట. అవును. సో మైదా మనకు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఓకే. సో కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం అందులో. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లెట్యూస్ పెట్టేసి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టేసుకోవాలి. ఓకే. ఇందులోనే చీజ్ స్లైస్ కూడా ఇంకో బ్రెడ్తో కవర్ చేసి ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ చేసేద్దాం. కొద్దిగా బటర్ వేసుకుంది. యా. ఓకే. వావ్. సో శాండ్విచెస్లో కూడా డిఫరెంట్ కైండ్స్ మనం యూస్ చేస్తుంటాం, అండ్ ఫ్లేమబుల్ అండ్ నాన్ ఫ్లేమబుల్. ఇదైతే పర్ఫెక్ట్ డిష్ అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్కి, అండ్ వెరీ ప్రోటీనిషియస్ రెసిపీ అనమాట. యా, ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కూడా మనం యాడ్ చేసాం. డెఫినెట్లీ పర్ఫెక్ట్గా రోస్ట్ అయింది. సో ఇంకా మరి తీసేసుకుందామా? యా, సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్య, సోయా కీమా శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఎస్, సోయా కీమా శాండ్విచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒక్కసారి చూసేయండి. సోయా కీమా శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, చీజ్ స్లైస్లు 2, లెట్యూస్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. సోయా కీమా శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన మీల్ మేకర్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మిక్సీ పట్టిన మీల్ మేకర్, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైసులకు వెన్న రాసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైసు పై లెట్యూస్ ఉంచి పైనుండి సోయా మిశ్రమం, చీజ్ స్లైస్ ను ఉంచి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఆపై పాన్ లో ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకుంటే టేస్టీ టేస్టీ సోయా కీమా శాండ్విచ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. పర్ఫెక్ట్ టేస్ట్. చక్కగా లెట్యూస్ అండ్ సోయా సూపర్ కాంబినేషన్. యా, సో మనము సార్ట్ చేసింది చాలా బాగుంది. అండ్ ఆ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంది కదా, లెట్యూస్, చీజ్ అండ్ మనం సార్ట్ చేసిన స్టఫ్ కూడా ఎవ్రీథింగ్ చక్కగా బ్యాలెన్సింగ్ అయ్యింది అందులో. సూపర్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి?
నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనము డైట్ ఫాలో అయ్యేటప్పుడు సలాడ్స్ అండ్ సూప్స్ అనేది ఖచ్చితంగా అందరు డైట్ ప్లాన్లో ఉంటుంది, బట్ అది కొంచెం కష్టంగా తీసుకుంటూ ఉంటారు కదా. సో ఇవాళ నేను సలాడ్ చూపించబోతున్నాను, లిచీ అండ్ మ్యాంగో సలాడ్. వావ్, సో రెండు నా ఫేవరెట్ ఫ్రూట్స్ అనమాట, లిచీ అండ్ మ్యాంగో. అండ్ ఎలాగో సీజన్ కాబట్టి ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి డెఫినెట్గా. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో లిచీ, మ్యాంగో అండ్ పల్లీలు కూడా అనమాట. పర్ఫెక్ట్. సో అలా ఎలా ఉంటుంది ఏంటో కాంబినేషన్ చూడాల్సిందే డెఫినెట్లీ. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందు కొంచెం మ్యారినేషన్ లాగా చేసుకుందాం మనము. స్పూన్, సో ఆలివ్ ఆయిల్ కొంచెం. యూజువల్గా సలాడ్స్కి అన్నిటికీ మనం ఆలివ్ ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. రీజన్ ఏదైనా ఉందా, దానికి చక్కగా జెల్ అవుతుందా ఏంటి? సో రీజన్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ మనకు చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, సో అందుకని చెప్పేసి. సో సలాడ్స్ కూడా మంచి ఫైబర్ కాబట్టి మనకు డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అండ్ దాంతోపాటు ఇందులో కొంచెం కొలెస్ట్రాల్స్ కూడా హెచ్డిఎల్ ఫ్యాక్టర్స్ని పెంచేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్ కూడా. సో యూజువల్గా మనం సలాడ్స్ అంటే డ్రెస్సింగ్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. అవును, అలాగే కొంచెం సాల్ట్. సో ఈ సాల్ట్ కాకుండా మనం రాక్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే సాల్ట్ని అవాయిడ్ కూడా చేయొచ్చు కంప్లీట్. అండ్ సలాడ్స్ బెస్ట్ టైం ఏంటి అంటే ఏ టైంలో తీసుకోవచ్చు? సో బెస్ట్ టైం వచ్చేసి మనం డిన్నర్లో సలాడ్స్ యూస్ చేయొచ్చు, లేదు అంటే రీప్లేస్మెంట్గా మీల్ రీప్లేస్మెంట్ లాగా చేసుకోవచ్చు. ఎక్కువగా స్టఫ్ యూస్ చేయాలి, ఇందులో ఓన్లీ మనం 2 ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం కదా, అందులో ఇంకొంచెం ఏదైనా 3 to 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఇలా జస్ట్ 1 ఫ్రూట్ ఆర్ 2 ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం మిడ్ మార్నింగ్ మీల్ లాగా, లేదు అంటే మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా యూస్ చేయొచ్చు. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. సో కొంచెం ఇది మిక్స్ చేసేద్దాం. ఇందులోనే మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ముందుగా కొంచెం సెలరీ, యూజువల్గా సెలరీ ఎక్కువగా అంటే మనం ఫ్లేమబుల్ దాంట్లో యూస్ చేయం, నాన్ ఫ్లేమబుల్గా యూస్ చేస్తుంటాము. ఎనీ రీజన్ అంటే అది ఫ్లేమ్ చేస్తే ఏమైనా దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ సాల్యుబుల్ అయిపోతాయి? లేదు. సో ఇందులో ఏంటంటే మనకు చాలా తక్కువ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఏమాత్రం ఫ్లేమ్ చేసినా కుక్ చేసినా అది మనం లాస్ అవుతాం. అండ్ దాంతోపాటు ఇందులో మనకు మంచి యాంటీబ్యాక్టీరియా ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో దాన్ని మనం రాగా యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆ కంప్లీట్ న్యూట్రిషన్ అనేది పొందుతాం. సో పర్ఫెక్ట్గా సెలరీ అనేది మనం ఎప్పుడు కుక్ అనేది చేయదు. సెలరీ కానీ, కొరియండర్ కానీ, పార్స్లీ కానీ, ఇవి ఏంటంటే కొంచెం కుక్ చేయకుండా అన్కుక్డ్ లాగా వేసేయాలి. ఓకే, పర్ఫెక్ట్. ఆ తర్వాత లెట్యూస్ కూడా. సో ఇదైతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది. సో అలానే రాగా తీసుకోవచ్చు అనమాట. అవును, అండ్ ఇది చక్కగా డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవరైతే డైట్లో ఉంటారో అండ్ సలాడ్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అండ్ ద మెయిన్ రీజన్ సలాడ్స్లో ఇది యూస్ చేయడం ఏంటంటే అపిటైట్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఆ తర్వాత కొన్ని పల్లీలు కూడా ఆల్రెడీ రోస్ట్ చేసినవి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. లిచీస్, అలాగే మ్యాంగో కూడా. ఓకే, సో యూజువల్గా మ్యాంగోని చాలామంది అలానే తీసుకుంటే అసిడిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అంటారు కదా. సో దానికి కరెక్ట్గా అంటే ఎలా చేయాలి ఏంటి, అసిడిటీ ఇష్యూస్ రాకుండా ఏం చేయాలి? సో ఏంటంటే మ్యాంగో కూడా మనము క్వాంటిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీడే 1 ఫ్రూట్ తీసుకోవచ్చు. అండ్ దీనివల్ల చాలామందికి కొంచెం వేడి వస్తుంది అని అంటారు. సో టెంపరేచర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది మనం కొంచెం ఎక్కువగా మ్యాంగోస్ తీసుకున్నా అండ్ ఫ్రీక్వెంట్గా తిన్నా. అప్పుడు ఏం చేయాలంటే వాటర్లో కొంచెం సోక్ చేసి ఆ తర్వాత తీసుకుంటే బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, అండ్ అలాగే యాసిడిటీ ఇష్యూ కూడా రాకుండా చూస్తుంది. ఓకే, సో చాలా ఫ్రూట్స్లో అసిడిక్ నేచర్ ఉంటాయి చాలా వరకు. సో వాటిని కూడా అలానే చేయొచ్చా? కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత కన్జ్యూమ్ చేసుకోవచ్చు? అలా కూడా చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ అవుతుంది, అండ్ కొంతమంది ఏంటంటే దాన్ని సాల్యుబుల్ చేసుకోగలుగుతారు, అంటే వాళ్ళ బాడీ దాన్ని డైజెస్ట్ చేసే పవర్స్ ఉంటాయన్నమాట. సో ఎవరికైతే ఎక్కువగా ఇమీడియట్ రియాక్షన్స్ అలా ఉంటాయో
ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కొంచెం కాంబినేషన్లో తీసుకోవాలంటే మ్యాంగో కానీ యాపిల్ కానీ సో అలాంటి దానికి ఎక్కువగా అవుతుంది. ఆల్కలైన్ అండ్ అసిడిక్ ఇన్ నేచర్ అనేవి బ్యాలెన్స్ చేస్తూ తీసుకుంటే బెటర్. అవును, అలా చేసుకుంటూ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ యాక్షన్ అనేది ఉండదు. సో వాళ్ళ ఫేవరెట్ ఫ్రూట్ కూడా తిన్నట్టుగా ఉంటుంది. సో మన ఫ్రూట్స్ ఎలా రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, లిచీ అండ్ మ్యాంగో సలాడ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ లిచీ అండ్ మ్యాంగో సలాడ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. లిచీ అండ్ మ్యాంగో సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు 1, లిచీ పండ్లు 1 కప్పు, లెట్యూస్ కొద్దిగా, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, సెలరీ కొద్దిగా, వేయించిన పల్లీలు కొద్దిగా. లిచీ అండ్ మ్యాంగో సలాడ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో సెలరీ, లెట్యూస్, వేయించిన పల్లీలు, లిచీ పండ్లు, మామిడి పండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ లిచీ అండ్ మ్యాంగో సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. డ్రెస్సింగ్ మనం చాలాసేపు మ్యారినేట్ చేసి ఉంచాం కాబట్టి చక్కగా జెల్ అయిపోయింది. అండ్ సూపర్ అసలు మ్యాంగో, లిచీ అండ్ గ్రౌండ్ నట్స్, పీనట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఆ ఫ్లేవర్స్ కూడా చాలా చక్కగా జెల్లప్ అయిపోయాయి. ఓకే, సో 2 రెసిపీస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ హెల్త్ వైజ్ ఎలా ఉన్నాయి అంటే నువ్వే చెప్పేసేయాలి మరి. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి సోయా కీమా శాండ్విచ్. సోయాలో మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే అది ఇన్స్టెంట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. లాక్టోజన్ ఫ్రీ. సో ఎవరైతే వేగన్స్ అండ్ అలాగే లాక్టోజన్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా కాల్షియం అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో దాని ప్లేస్లో వాళ్ళు ఎవ్రీడే సోయా కనుక రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది. దాంతోపాటు ఎవరికైతే బోన్స్కి సంబంధించి డిసార్డర్స్ ఆర్ డెఫిషియన్సీస్ ఉంటాయో వాళ్ళు సోయాని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే బేసన్లో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. సో మనకు ఎవ్రీడే మైల్డ్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీడే మన డైట్లో 1 టైప్ ఆఫ్ దాల్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. బ్రౌన్ బ్రెడ్లో మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తీసుకోవడం వల్ల బాడీకి కూడా ఒక మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లిచీ అండ్ మ్యాంగో సలాడ్. లిచీ వచ్చేసి ముఖ్యంగా మనకు యాంటీ స్ట్రెస్ లాగా పనిచేస్తుంది. సో ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్లో ఉంటారో వాళ్ళు లిచీని రెగ్యులర్గా వాళ్ళ ఫ్రూట్ బౌల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మంచి యాంటీ వ్రింకిల్స్ లాగా కూడా పనిచేస్తుంది. దాంతోపాటు బాడీకి మంచి ఇమ్యూన్ సిస్టమ్ అండ్ మంచి వైటమిన్ సి ఉంటుంది. అండ్ అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. అలాగే లో ఇన్ క్యాలరీస్. సో ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళ డైట్లో లిచీని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే మ్యాంగో వచ్చేసి దీంట్లో అడిక్వేట్ క్యాలరీస్ ఉంటాయి అండ్ ఇది బాడీని ఆల్కలైన్ చేస్తుంది. దాంతోపాటు ఇది తీసుకోవడం వల్ల కూడా బాడీకి మంచి మ్యాగ్నీషియం అండ్ అలాగే ఫాస్ఫరస్ కూడా లభిస్తుంది. ఓకే, సో బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైస్ అయితే 2 ఎక్సలెంట్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదేంటి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.